ఎంతో మంది ప్రతిభ కలిగినటువంటి వ్యక్తుల్ని వెలికితీసి అదే పని మీద ఉంటూ ప్రతిభ ఆయనకి జరిగినటువంటి ఒక చిన్న మరి అవమానం అనకూడదు, కానీ దాన్ని ఎక్కడో ఆయన మనసు నచ్చుకుని దానికి ప్రతీకారంగా మీలాంటి ఎంతో మంది ప్రతిభల వ్యక్తులు వెలికితీస్తూ 10 సంవత్సరాలుగా నిర్విరామంగా చేస్తూనే ప్రతిభల వ్యక్తుల్ని బయటకు తీస్తూ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ కిషోర్ కుమార్ గారు. ఆలోచనతోనే వాటర్ గిన్నెస్ ఏంటి, లీగాలిటీ ఏంటి, ఇచ్చే రైట్స్ ఏంటి, సర్టిఫికేషన్ వాల్యూడ్ ఏంటి, ఇవన్నీ కూడా రీసెర్చ్ చేసి లీగల్గా కంప్లీట్ రిజిస్ట్రేషన్ చేసి లీగల్గా ఎథికల్గా ఎవరు రియల్, ఎందుకంటే ఆ పెయిన్ ఏంటి నాకు తెలుసు, కస్టమర్ వాల్యూ ఏంటి నాకు తెలుసు. దానిలో రియల్గా సొసైటీలో ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళు మన సంస్థ ద్వారా ఎంపిక చేసుకుని దానికి ఎలిజిబుల్ ఉంటే వరల్డ్ కార్డుగా సర్టిఫై చేయడం, లేదంటే ఇలా అవార్డుకి కేటగిరీ అవార్డు ద్వారా ఎంకరేజ్ చేయడం ప్రక్రియ చేయడం జరుగుతుంది సార్. ఈ ప్రక్రియలో ఇప్పటికి 10 years నుంచి మేము ఇచ్చిన వాడికి కరోనా టైంలో చాలా మంది చేస్తాం సార్. ఆ టైంలో ఎన్జిఓస్ కానీ కామన్ మ్యాన్ కానీ ఎంతో వారి ప్రాణాలు లెక్చర్ కూడా ఫీల్డ్ కానీ చాలా సర్వీసెస్ అలాగే వారితో పాటు ఫీల్డ్కి వాళ్ళ డ్యూటీ 24 గంటలు ఒక డ్యూటీ పోలీస్ డ్యూటీలో కానీ ఒక ఐఏఎస్ కానీ ఐపీఎస్లు కానీ వాళ్ళు ఎంతో ఫ్యామిలీని కూడా పక్కన పెట్టేసి వాళ్ళు కూడాను చాలా ఫీల్డ్ కానీ చేసిన చాలా మంది. ఆ ప్రక్రియలో ఒక ఐఏఎస్ లాంటి అధికారులు సార్, ఐపీఎస్ లాంటి అధికారులు, మినిస్టర్లు, ఎందుకంటే అడ్మినిస్ట్రేటర్ స్ట్రాంగ్గా ఉంటే ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఉంటుంది. ఇది ఒక పెద్దవాళ్ళ వాయిస్ చిన్నవాళ్ళు కూడా ఎప్పుడైతే ఇంపాక్ట్ అయిందో అందులో వర్క్ చేయడం, మంచి వర్క్ చేయడం వల్ల కామన్ గా కామన్ గా ఎక్కువ ఇది ఇంపాక్ట్ దొరుకుతుంది. ఆ ఉద్దేశంతో రియల్ వర్క్ చేసిన కామన్ మంచి పెద్ద వాళ్ళకి అవార్డు ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు మా జాతీయ అంతర్జాతీయ నుంచి కూడా మాకు ఒక నామినేషన్స్ వస్తాయండి వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్ ఇచ్చేసి. రీసెంట్గా ఒక హాలీవుడ్ హీరో ఫ్యాన్కి యూఎస్ నుంచి అప్లై చేస్తున్నారు. వారు కూడా వారు తీసిన ఫిల్మ్ ఒక 12 ఫిల్మ్ అవార్డ్స్ వచ్చింది, ఆ కేటగిరీలో వారికి ఇవ్వడం జరిగింది. అలాగే మేము ఇచ్చిన అవార్డ్స్ వరకు ఒక ఇద్దరికి పద్మశ్రీ అవార్డు వచ్చిందండి. తర్వాత గవర్నమెంట్ అవార్డ్స్ కింద చాలా కొన్ని 100 చేస్తున్నారు. అలాగే కొంతమంది సింగర్స్ కానీ ఫిల్మ్ ఆర్టిస్టులు కానీ రిమోట్ లో చేసి అప్పుడప్పుడు ఎదుగుతున్న కూడా చాలా మంది ఎంకరేజ్ చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళు కూడా అంత అద్భుతంగా వాడు కళారంగంలో అద్భుతంగా ఉన్నారు. సేవా రంగంలో అన్ని రంగాలు కూడా మా సంస్థ ద్వారా నేను మిస్ అయ్యాను. అది 10 మందికి షేర్ చేసుకుందాం. సొసైటీకి మంచి జరగాలంటే మెయిన్ పాజిటివ్ థాట్ ఉండాలి. ఆ పాజిటివ్ థాట్ ఏంటంటే ఎదురు మనం చేసిన మన పనిని ఐడెంటిఫై చేసి చిన్న ఎంకరేజ్మెంట్ ఉంటే చాలు, నేను వెళ్తున్న క్యారెక్టర్ ఇంకా చేయొచ్చు, మంచి చేయొచ్చు అనే భావన ఉంటుందనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమం చేయడం సార్. అలాగే ఇంకోటి, నాకు మన భారతదేశం అన్న మన దేశానికి నాకు చాలా పిచ్చి ప్రేమ చిన్నప్పటి నుంచి చేసిన. కానీ ఎగ్జాంపుల్ చెప్పాలంటే చిన్నప్పుడు మన బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు, వాళ్ళు పెట్టి ఇంగ్లీష్ ఎందుకు చదవాలని ఇంగ్లీష్ అవార్డ్ చేసి ఇది కూడా ఉంది సార్. అంత పిచ్చిన అది ఇవాళ మనందరికీ కూడా అంటే క్రేజీ, ఫారెన్ అంటే క్రేజీ, గిన్నీస్ అంటే క్రేజీ. ప్రపంచ దేశాలకు దిక్చూసి భారతదేశం విశ్వగురు. మీరందరూ కూడా ప్రత్యక్షంగానే పరోక్షంగానే ఎవరైతే నా అవార్డు కానీ ఇది కానీ తీసుకున్నారో మీరందరూ కూడా మీకు తెలుసో తెలియకో కొన్ని వేల మందికి రోల్ మోడల్స్. ఎవరైతే ఆ టైటిల్ తీసుకున్నారో వాళ్ళు సొసైటీకి హెల్ప్ అవుతుందని ఇన్స్పిరేషన్ ఉండాలి. ఆ భావంతో నాకు యాక్టివిటీ నేను చేయడం జరుగుతుంది. ఎంతో సంపద ఉంది మనకి,
కల్చర్ కానీ, ఆర్కియాలజీ కానీ, టెక్నాలజీ కానీ, సంస్కృతి కానీ అది నెక్స్ట్ జనరేషన్ చెప్పాలని ఉద్దేశం అది సార్. కొన్ని బోర్డు మనం ఒక్కరికి చెప్తే ఎవరన్నారు, కొన్ని వేల వారికి చెప్తే మొత్తం సొసైటీ మారడానికి అవకాశం ఉంటుంది. ఆ ప్రక్రియలోనే ఈ సంస్థ ద్వారా చెప్పగలనని చెప్పి ప్రపంచ దేశాలు కూడా మోడీజీ గారు వచ్చిన తర్వాత ప్రపంచం మొత్తంలో కూడా భారతదేశ విలువ కానీ వారి యొక్క డెడికేషన్ ఎంత అద్భుతంగా మాకు మోడీ గారు వాడు ఏం చెప్తే అదే విధంగా ఇతర దేశాలు కూడా వారిని ఫాలో అవుతున్నాయి. అసలు టైము ఇండియాని కానీ పక్కన పెట్టి అని ఇది రాజకీయాలు కాదు సార్, దయచేసి అర్థం ఎవరో నెగిటివ్ థింగ్స్ చెప్తాండి ఇచ్చేసండి. అంటే నా ఫీలింగ్ చెప్తున్నాను. అంటే గౌరవం సార్ ఎవరికైనా సరే మన ఇండియా నుంచి ఎవరు బయటకు వెళ్ళాలి చేస్తుంటే రెస్పెక్ట్, అది మాకు పరిపాలన విధానం మీద కానీ మన ఉన్నత శిఖరాల మీద కానీ మనకి ఎంతో కరెక్ట్గా ప్రొడక్ట్ చేసే చాలా తక్కువ మంది. అది ఈ రోజు ప్రపంచ దేశాలు కూడా మనకి సలాం పడుతున్నాయని చేసుకుంటే మంచి మంచి కార్యక్రమాలు మోడీ గారు చేస్తున్నారు. ఆ విధంగా ప్రపంచంలో భారతదేశం విలువ వారి ద్వారా ప్రపంచానికి తెలుస్తుంది. మనకు కలిసి చాలా మంది కూడా ఫాలో అవుతున్నారు. అదేవిధంగా మన భారతదేశ సంస్థల విషయంలో కూడాను ప్రపంచ దేశాల్లో ఎస్టాబ్లిష్ చేయాలని నా ముఖ్య కారణం. అలాగే ఇవాళకి ఒక క్రేజీ కాబట్టి ప్రాక్టికల్గా ఇది గౌరవంగా భారతదేశం ఒక సర్టిఫికేట్ తీసుకుంటే మేము చాలా గౌరవంగా ఫీల్ అవుతున్న స్థాయికి నేను తీసుకెళ్ళని చెప్పి నా సంస్థని నేను ఆ ప్రేరణతో నేను నడిపిస్తాను సార్. దీనికి మహాయజ్ఞానికి మీ అందరి సపోర్ట్ నాకు కావాలని చెప్పి లైఫ్ లాంగ్ మిమ్మల్ని అందరూ కూడాను విజ్ఞప్తి చేస్తున్నాను. సో ఈ గోల్ వల్ల ప్రతి అకేషనల్ గాను ఈ అవార్డ్స్ కూడా అంటే రెగ్యులర్ చేయాలని కానీ సమయం కావాలి, మనీ కావాలి, చాలా శ్రమ, చాలా చాలా కష్టపడి చాలా ఉంటాయి చేసుకుంటాయని. కానీ నాకు ఇష్టమైనవి స్వామి వివేకానంద నాకు రోల్ మోడల్ అని, అబ్దుల్ కలాం గారు కానీ స్వామి కానీ ఆయన ఇన్స్పిరేషన్ 10 మంది తెలియజేస్తూ స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ అవార్డు అయితే ఒకటి చేస్తున్నామని ఈలో, ఇంకొకటి వచ్చి ఉగాది మన కల్చర్ ప్రమోట్ చేస్తూ ఉగాది అవార్డు ఒకటి చేస్తున్నాము. ఇంకొకటి వచ్చి కామధేను అవార్డ్స్ లైక్ మీలాగానే సొసైటీ చేయ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఒక అద్భుతాలు క్రియేట్ చేసే కామధేను అవార్డు చేస్తామని, అలాగే పిల్లల్ని టాలెంట్ ఎంకరేజ్ చేస్తూ వెర్సరబుల్ అనే టైటిల్తో పిల్లల్లో ఒక టాలెంట్ ఉన్నాను కూడా ఎంకరేజ్ చేస్తామని. ఈ విధంగా అవార్డ్స్ ద్వారా రికార్డ్కి ఎవరైతే ఎలిజిబుల్ కాలేరో అవార్డ్స్ ద్వారా మేము ఎంకరేజ్ చేయడం జరిగింది. అలాగే రికార్డ్స్ చాలా మంది రోజుకి 200-300 నామినేషన్ వస్తున్నాయండి. కానీ 10 years లో నేను ఇచ్చింది కేవలం 75 మాత్రమే ఇచ్చాం సార్. అంటే అంత స్ట్రాంగ్గా స్కూటీ చేస్తాం. అది లేకపోతే నేను ఇవ్వట్లేదు, ఎందుకంటే ఆ పెయిన్ ఏంటో నాకు తెలుసు. కళాకారుడు కానీ చేస్తే కానీ అది గౌరవం వాళ్ళని అంటే కష్టపడడం లేదు, పక్కపక్క కూర్చోబెట్టడం వలను ఆ కష్టపడడం విరిగిపోతాయి. కానీ దానివల్ల అంతేకాదనే టైప్ అనిపిస్తుంది. దానివల్ల బిహైండ్ మేము చాలా చాలా ఆలోచన విధానం కానీ హార్డ్ వర్క్ కానీ చాలా చాలా చేసుకుంటూ వెళ్తున్నాం సార్. ఈ కార్యక్రమం చేస్తామని థ్యాంక్ యూ వెరీ మచ్ అందరూ కూడా థ్యాంక్ యూ. ఫంక్షన్కి విచ్చేసిన సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈరోజు అవార్డు తీసుకున్న అవార్డు గ్రహీతలకు శుభాకాంక్షలు. మరి దీని ఫౌండర్ చైర్మన్ సత్యవోలు రాంబాబు గారు. ఇప్పుడే చూసాం, ముక్కుతో అయిన గణపతిని విఘ్నాధిపతి రాజుని చక్కగా మన అందరి ముందు వేశారు. ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశంలో ఎక్కడ ముక్కుతో పెయింట్ వేసేవాడు ఎవరైనా ఉన్నారంటే ఒక రాంబాబు. రాంబాబు మరి ఇది స్థాపించి ఒక దశాబ్ద కాలం అయింది. విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ అని ప్రారంభించి దశాబ్ద కాలం జరిగిన తర్వాత నాకు దశాబ్దం నుంచి తెలుసు. ఆయన సుపరిచితుడే. ఎందరో వ్యక్తులకి వాళ్ళ లోపల ఉన్న టాలెంట్ని బయటకు తీసి ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి మన రాంబాబు. ఈయన ఇప్పుడు చెప్పారు రాంబాబు. మా విశ్వగురు వరల్డ్ రికార్డు తీసుకున్న వాళ్ళకి పద్మశ్రీలు, పద్మవిభూషణులు ఇలాగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఎన్నో అవార్డులు వచ్చాయి. ఇప్పుడు భవిష్యత్తులో ఈ రోజు తీసుకోబోయే వారికి కూడా భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డులు రావాలని మనం ఆశిద్దాం. ఇప్పుడు మీరు ఎవరి చేతుల మీదుగా అవార్డు తీసుకుంటున్నారంటే ఒక మనసున్న మహామనిషి, సేవాభావం గల మూర్తి, మన చీఫ్ గెస్ట్ సిపి గారు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ మధ్య మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా విశాఖపట్నం పోలీసు బెస్ట్ సర్వీస్ అని పేపర్లో నేను చదివాను. చిన్నవాడైనా పెద్దవాడైనా మన సిపి గారికి నా అన్నో, నా తమ్ముడో, నా అక్కో, నా చెల్లో వచ్చిందని
ఆప్యాయంగా పలకరించి నిమిషాల్లో దానికి సంబంధించిన పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి ఇంకో పలానా వ్యక్తి వచ్చారు, ఈ పని మీద వచ్చారు అని ఆ స్టేషన్ ఆఫీసర్ ఫోన్ చేసి నిమిషాల మీద పనిచేసే వ్యక్తి మన పోలీస్ కమిషనర్ గారు. అటువంటి వ్యక్తి అమృత హస్తాలతో మీరు ఈ అవార్డు తీసుకోవడం నిజంగా మీరు పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే మనసున్న సేవ, ఆయన 2 కళ్ళు, ఒక కన్ను ఉద్యోగం అయితే ఇంకో కన్ను సేవాభావం. నేను వారిని విశాఖపట్నం వచ్చిన దగ్గర నుంచి యూనిఫామ్లోనే చూశాను, కానీ యూనిఫామ్ లేకుండా చూడలేదు. అంటే వృత్తి అంటే దైవంతో సమానంగా చూసే వ్యక్తి మన సిపి గారు. అంతేకాకుండా సమాజ సేవ చేయడంలో ఆయన తర్వాత ఎవరన్నా ఎక్కడ ఏ విపత్తు వచ్చినా అక్కడ సిపి గారు అర్ధరాత్రి 1 గంట అయినా 2 గంటలైనా సిపి గారు ప్రత్యక్షం అవుతారు. మొన్న ఈ మధ్య ఎవరో గాలిలో కథను కొట్టాడంటే వెంటనే సిపి గారు ఆ పోలీస్ స్టేషన్, ఎంఆర్పేట పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తే ఆ సిఐ గారు నాకు గాలి వార్త వచ్చిందండి, నేను పట్టుకున్నాను, అరెస్ట్ చేశాను. ఇలాగా పెదాబుది ఇన్స్టిట్యూషన్ సేవాభావం గల వ్యక్తుంటే కింద వాడు అంతా కూడా సిపి గారితో చెప్పించుకోలేదు, ఆయన చెప్పకుండానే మనం పని చేసేద్దాం అన్న భావంలో ఈ విశాఖపట్నం ప్రజలు, పోలీస్ డిపార్ట్మెంట్ అంతా ఉంది. కాబట్టి విశాఖపట్నం ప్రజలు ఇటువంటి సిపి గారు ఉండడం ఎంతో అదృష్టవంతులని చెప్తూ, అటువంటి మనసున్న మహామనిషి తోటి వారి అమృత హస్తాలతో మీరు అవార్డులు తీసుకోవడం నిజంగా చాలా ధన్యం అన్నమాట. అంతేకాకుండా రాజీవ్ కనకాల గారు మరొక చీఫ్ గెస్ట్ గా వచ్చిన వ్యక్తి హైదరాబాద్ నుంచి పనిగట్టుకుని వచ్చారు. వారి కుటుంబం అంతా శ్రీరంగమే. వారి నాన్నగారి దగ్గర నుంచి వారి టీవీ ఆన్ చేస్తే వారి మిస్సెస్ కనబడుతుంది, సుమా కనబడి అందరినీ కూడా ఆరోగ్య చేయడానికి వారి సుమా గారు ఆ నోటంతా ఎలాగ వస్తాయో నాలుగు మీద శాతాదేవి తాండవిస్తారేమో. కాబట్టి ఆవిడ మాటలు వింటుంటేనే ఎంతో ఆనందం వేస్తారు. అంత చక్కటి భార్య ఆయనకి దొరకడం ఆయన పూర్వజన్మ సుకృతం ఆయనకి. అలాగే ఇప్పుడు మన ఆరోగ్యం గురించి చెప్పారు పెద్దలు, మీరు హాస్పిటల్కి వెళ్ళొద్దు, మందులు వాడద్దు, నేను చెప్పి పాటించండి అని. ఇక్కడ కొంతమంది ఉన్నారు, నాకు కొంతమంది గురించి తెలుసు. రాంబాబు గారిని అభినందించాను, ఇంత మంచి వారిని సెలెక్ట్ చేశారని. ఇక్కడే నా ఎదురుగుండా కూర్చున్నారు జీవీ రావు గారు. వారి ఇన్స్టిట్యూషన్ కి 30 ఏళ్ల క్రితం నేను, సినిమా యాక్టర్ సుమను, ముఖ్యమంత్రి గారి తమ్ముడు రామోదరాయ్ గారు ముగ్గురు కలిసి వారి ఇన్స్టిట్యూషన్ కలిసి అక్కడ స్టూడెంట్స్ ఇసుక ఆడుకుంటూ ఉన్నారు. యానివర్సరీ ఫంక్షన్ మమ్మల్ని ముఖ్యమంత్రిగా పిలిస్తే వెళ్ళాం. ఆయన ఒక రకంగా విద్యారంగానికి సేవ చేయడం కాకుండా లయన్స్ క్లబ్ రీజనల్ చైర్మన్ గా సమాజ సేవ, ఎక్కడ ఫైర్ విక్టిమ్స్ జరిగిన మోడర్న్ ఇన్స్టిట్యూషన్ రావు గారి భోజనాలు ఏర్పాటు చేశారు, బట్టలు ఏర్పాటు చేశారు. సమాజంలో సైకిల్ వచ్చి వరద వచ్చేసి ఇళ్ళ నుంచి బయటకు వస్తే చెట్టు కింద కాపాడుంటే వాళ్ళని ఆదుకునే వ్యక్తి. ఎంతో సమాజ సేవ చేస్తున్న జీవి రావు గారు రామచంద్రరావు ఉభయ గోదావరి జిల్లాలో కాకుండా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఆయన దగ్గర ఎంతో డాక్టర్లుగా, లాయర్గా, ఐఏఎస్ ఆఫీసర్గా, ఐపీఎస్ ఆఫీసర్గా ఆయన శిష్య బృందం భారతదేశం అంతా కూడా ప్రపంచంలో కూడా ఉన్న వ్యక్తిని రాంబాబు గారు సెలెక్ట్ చేయడం నేను చాలా అభినందిస్తున్నాను. అంతేకాకుండా ఇక్కడ మా నగేష్ గారు ఉన్నారు. ఈ దగ్గరికి వెళితే ఎవరైనా చిన్నవాడు వెళ్ళండి, పెద్దవాడు వెళ్ళండి, ఆయన దగ్గర నేను 10 లక్షల రూపాయలు ఇచ్చి నాకు స్థలం కొనబెట్టానంటే స్థలం ఇచ్చేసి నా పేరు నిశ్చయం చేసి ఆ 10 లక్షలు నెలకు 10,000 చొప్పున మనకి రిటర్న్ ఇచ్చేసి మనం కట్టిన డబ్బులు మనకి అనిపించారు, మనకి స్థలం ఇచ్చారు, మళ్ళీ ఆ స్థలం మీద వచ్చిన ఆదాయాన్ని ప్రతి నెల మన అకౌంట్ వేస్తున్నారు. ఇటువంటి కాన్సెప్ట్ లో ఇప్పటి వరకు ఎవరిని చూడలేదు. మొన్న ఈ మధ్య రాజమండ్రిలో ఆవు పాలు తాగి కొంతమంది చచ్చిపోయారంటే వెంటనే ఆయన ఆవులు కొనాలి, పాలు తాగి చచ్చిపోయారు కాబట్టి అక్కడ ఇక్కడ నేను ప్రత్యేక 1 లక్ష ఆవులను కొంటాను, 1,00,000 ఆవులు పాలు అందరికీ పంపిస్తాను. నేను ఆంధ్ర రాష్ట్రమే కాకుండా భారతదేశంలో కూడా ప్రపంచ స్థాయిలో కూడా ఆ పంపాలని కాన్సెప్ట్ చేసి ఎంతో మందికి జీవనోపాధి కల్పిస్తున్న నగేష్ గారిని సెలెక్ట్ చేయడం నేను చాలా అభినందిస్తున్నాను. అలాగే మా రామకృష్ణ గారు ఒక 20-30 సంవత్సరాలు బట్టి ల్యాండ్ పవర్ అని పెట్టి కొన్ని వేల మందికి జీవనోపాధి కల్పిస్తున్నాను.
రామకృష్ణ గారిని హృదయపూర్వకంగా గమనిస్తాను. ఇంకో గంటల శ్రీబాబు గారు మొన్నే గవర్నమెంట్ తరఫున అవార్డు తీసుకుని వచ్చిన వ్యక్తి. అవార్డు తీసుకుని మళ్ళీ వెంటనే ఇక్కడ విశ్వగురు అవార్డు తీసుకుంటే వచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా అక్కడ ధనంజయ ఉన్నాడు, అడవిలోకి వెళ్ళిపోయి పులిని సింహాన్ని ఫోటో తీసి ధనంజయ ఎంతో ధైర్య సాహసాలతో ఆయన ఫోటోలు తీశారు. పులిని సింహాలు. ప్రతి వ్యక్తిలోనూ టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ వెలిగితీయడానికి ఇటువంటి ప్లాట్ఫామ్ మనకు కావాలి. ఇటువంటి ప్లాట్ఫామ్ ఉంటే ప్రతి వ్యక్తిలో ఉన్న వాళ్ళ టాలెంట్ రాష్ట్రానికి దేశానికి గుర్తింపు వస్తారు. ఓహో, మన రాష్ట్రంలో మన దేశంలో ఇంత టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారా అని గుర్తింపు రావాలంటే ఇటువంటి ఫంక్షన్స్ లో పార్టిసిపేట్ చేయాలి. కాబట్టి రాంబాబు గారు ఈ రోజు ఏర్పాటు చేసిన ఈ ఫంక్షన్ విజయవంతంగా జరగాలని, భవిష్యత్తులో ఇటువంటి టాలెంట్ ఉన్న వాళ్ళని చాలా మంది వెలుగులోకి తీసుకురావాలని రాంబాబు గారిని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరినీ మరోసారి హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ చీఫ్ గెస్ట్ గారికి నమస్కారం చెప్తూ. He has said you have to pronounce this name. I was practicing it for at least 1 hour, you know. and of course after that మీకు తెలుగు అర్థం అవుతుంది కదా సార్, టు సమ్ సర్టన్ ఎక్స్టెంట్. No. No, but that's really a very good name. And after coming here, I was shooting there in Vijayanagaram. విజయనగరంలో షూటింగ్ చేస్తుంటే మన సింహాచలం వెళ్ళినప్పుడు మేడం జీనే ఫోన్ కియారు. షీ ఆస్క్డ్ మీ, యూ గాట్ ఆల్ ది దర్శన్ ప్రాపర్లీ? I said, ma'am, thank you very much for asking me whether you have got a proper darshan or not. So I'm very thankful to you, and it's so nice and very kind of you gracing this function. And alage ee sabhaku manaki guest of honor aina Sri Ravishankar Mellisetti gariki, IRS Deputy Commissioner gariki, alage mana chairman తుమ్మిడి రామ్ కుమార్ గారికి, ఆయనకి తుమ్మిడి బ్రదర్స్ ఓనర్ అయిన రామ్ కుమార్ గారికి, అలాగే మన కిషోర్ కుమార్ గారు ప్రైమ్ 9 టీవీ హెల్త్ సిఇఓ గారికి, ఆయన చురకలు బాగా అంటించారు. హెల్త్ గురించి చెప్తూ, ఆరోగ్యం గురించి ఆయన మాట్లాడుతుంటే ఈయన నా గురించే చెప్తున్నాడేమో అన్న డౌట్ కూడా వచ్చింది నాకు. సో కిషోర్ కుమార్ గారికి, అలాగే మెయిన్ ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరగడానికి ముఖ్య కారకులైన మన సచివులు డాక్టర్ సచివులు రాంబాబు గారికి, ఫౌండర్ సిఇఓ గారికి థ్యాంక్ యూ. స్పీచ్ అన్నారు, స్పీచ్ ఇవ్వడానికి నేను అంత పెద్దవాడి కాదు, కాకపోతే ఇక్కడికి విచ్చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఏంటంటే ఎందరో మహానుభావులు, బాబు అందరికీ నమస్కారాలు, అభినందనలు. నాకు ఇందాక భయం వేసింది, రాగానే సత్యవల్ రాంబాబు గారు ఫోన్లో చెప్పినప్పుడు ఏం చెప్పారంటే, రాజీవ్ గారు మీకు యాక్టర్ కేటగిరీలో అవార్డు ఇస్తాను. ఓ స్పగురు వరల్డ్ రికార్డ్ అవార్డ్స్లో ఏదో వస్తుంది నాకు యాక్టర్గా, చాలా ఏళ్ల తర్వాత ఒకళ్ళు గుర్తించారు నన్ను అని సరే అని వచ్చాను. లోపలికి రాగానే ఆ ఫోటో పైన చూశాను, స్పెషల్ గెస్ట్ ఉన్నారేంటి, అయిపోయింది. అయితే నాకు ఈ అవార్డు ఇవ్వట్లేదేమో, నా చేతుల మీద అందరికి ఇప్పిస్తున్నారేమో అనుకున్నాను. కానీ తర్వాత ఆయన చెప్పాడు చెవులు, లేదు మీకు కూడా ఉంది చివరిలో అన్నారు. అమ్మయ్యా. సో ఇంతమంది గొప్ప వ్యక్తులతో పాటు నేను కూడా అవార్డు తీసుకోవడం అనేది నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మీ ఫీల్డ్స్లో మీరు ఎక్సెల్ చేసిన దానికి. పొద్దున్నే రాగానే కృష్ణారెడ్డి గారు పరిచయం అయ్యారు. ఆయన కింద బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే, ఆయన మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో 1971లో ఆ వార్లో కూడా పార్టిసిపేట్ చేసి వచ్చిన ఆయన మన ఏమంటారు, ఈ డివినిటీ దాని వైపు అటు రండి, మీరు వస్తే బాగుంటుంది మీకు కూడా. అంటే సార్ సొసైటీకి అంతా తెలియాలి, మీరు మా ఫిల్మ్ ఇండస్ట్రీకి కూడా, వాళ్ళ అబ్బాయి గారు చెప్తుంటారు టెంపుల్స్ గురించి, దాని గురించి మీ అబ్బాయి గారి చేత కూడా చెప్పించండి, మా ఇండస్ట్రీ వాళ్ళు కూడా రావాలని. సో దట్ వాళ్ళు కొంచెం చెప్తే 10 మంది వింటారు కాబట్టి. అండ్ అఫ్కోర్స్ ఆయన సేవాభావానికి కూడా ఆయనకు అవార్డు రావడం అన్నీ కూడా చాలా సంతోషం. అలాగే ఆయన నగేష్ గారు,
మీ పేరు ఇప్పుడే అని చెప్తుంటే నాకు అర్థమైంది. బట్ సార్ మీరు కూర్చోండి సార్, మీరు లేవండి, దడ వస్తుంది నాకు. అసలు బేసిక్గానే మీరు ఇంతమంది ఇంత సాధించారన్న తర్వాత ఒక్కొక్కళ్ళు మౌంటైనీరింగ్, ఆయనేమో కెమెరా పట్టుకొని వెళ్ళిపోయి అడవుల్లో ఫోటోలు తీసేస్తున్నాడు అంటున్నారు. మీరు ఇండియాలోనేగా, బయట వేరే కంట్రీ కట్టలేదు. సో ఇంతమంది ఇంత గొప్పగా చేస్తున్నారు. ఆవిడేమో చిన్న వయసులో స్పిరిచువాలిటీ వైపు వెళ్ళిపోయిందంటే ఆవిడ. చాలామంది సార్ ఏమో అసలు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఆయన మోటివేట్ చేస్తూ, ఆయన మామూలుగా ఎవరికైనా కొంచెం పవర్లో ఉన్నప్పుడు కొంత ఇది ఉంటుంది, దర్పం ఉంటుంది. పాపం మాట్లాడే అనౌన్స్ చేసి దాంట్లో 5th ప్లేస్లో ఉన్న ఆయన మర్చిపోయారు. కానీ ఆయన మాత్రం ఆయన ఈగో లేకుండా మామూలు కూర్చొని అలా ఉన్నారు. ఆ వెంటనే నేను స్టేజ్ మించి మీకు దానో సార్ అని పెట్టాను, నమస్కారం అని. అంటే మీ తాలూకు మంచితనం, మీ తాలూకు మంచి గొప్ప వ్యక్తిత్వాలు చూసి నాకు లిటరల్గా షివరింగ్. ఇందాక దాకా ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, గాడ్ మనసు కనిపించింది, నచ్చింది మాట్లాడదామని ఇప్పుడు ప్రిపేర్ అయ్యాను. ఇంతమందితోటి నేను కూడా ఈ డయాస్ మీద అవార్డు తీసుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఇందాక రామ్ కుమార్ గారు చెప్పారు, నా వైఫ్ ఆవిడ సోము గారు, ఆవిడ ఈరోజు ఆవిడ బర్త్డే. మార్నింగ్ 3 o'clockకి లేచి ఆవిడ కనపడకుండా వచ్చేసాను, ఎందుకంటే నాకు అవార్డు ఇస్తున్నారు కదా అందుకని. సో బట్ ఆల్ సెట్ అండ్ డన్, ఎస్ ఆవిడ డెఫినెట్గా ఆవిడ నాలుగు మీద సరస్వతీదేవి, శారదాదేవి తాండవిస్తుంటారు. కానీ మీరు అందరూ గుర్తించాల్సింది ఏంటంటే, ఆ తాండవించడానికి అది తెలుగు రావడానికి కారణం రాజీవ్ కనకాలం గుర్తుంచుకోవాలి మీరందరూ. ఇది నేను పొగర్తో చెప్పట్లేదు, ఫనియర్ సైడ్ చెప్తున్నాను. లేకపోయింటే నన్ను పెళ్లి చేసుకోకపోయింటే అక్కడ కేరళ వెళ్ళిపోయింది, ఇంకేముంది మలయాళమే మాట్లాడాలి. ఇక్కడ పెళ్లి చేసుకుంది కాబట్టి, ఇక్కడ ఉంది కాబట్టి ఆవిడకి తెలుగు అంత బాగా మాట్లాడుతుంది కదండి. ఇది అన్నారు, ఇది అబ్బా నన్ను ఒకళ్ళు గుర్తించినందుకు చాలా గర్వంగా ఉంది, థ్యాంక్ యూ. సో ఏదైనా సరదాగా మాట్లాడిన దానికి ఓకే, థ్యాంక్ యూ. సో మీ అందరితో పాటు కొంచెం అంటే నాకు కూడా ఎనర్జీ వచ్చేలాగా రాంబాబు గారు క్రియేట్ చేశారు కాబట్టి, ఇంతమంది మహానుభావులతోటి, ఇంత గొప్ప వాళ్ళతోటి, వీళ్ళందరితోటి నేను టైం స్పెండ్ చేసి ఆ గంటలరు 2 గంటలు వాట్ ఎవర్ టైం ఐఎమ్ గోయింగ్ టు స్పెండ్ హియర్, ఇట్స్ ఏ వాల్యుబుల్ టైం ఫర్ మీ. I'll be cherishing it for a long time. దయచేసి ఈ వీడియో తీసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అదంతా ఎడిట్ చేసి నాకు పంపించాలి, నేను నా పేజ్లో పెట్టుకోవాలి. ఓకే, మీరు కావాలంటే ఇన్స్టాగ్రామ్ మీది నంబర్లు చెప్పండి, అది పేరు చెప్పండి, ట్యాగ్ చేసి మీకు పెడతా, మీరు కూడా పాపులర్ అవుతారు కానీ. సో అందరికీ కంగ్రాచులేషన్స్. ఇంకా చాలా ఉన్నతమైన శిఖరాలను మీరు అందుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎందుకంటే రాంబాబు గారు చెప్పారు, మన అవార్డు అంటే మన సంస్థలో ఎవరికైతే అవార్డులు ఇచ్చామో వాళ్ళందరూ పద్మశ్రీలు, డాక్టరేట్లు వచ్చేట ఆశ మొదలైంది. అమ్మ నెక్స్ట్ మనం పద్మశ్రీయే, కనీసం డాక్టరేట్, ఈ రేంజ్లో నేను ఆలోచిస్తున్నా ఇందాక నుంచి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరినీ చూస్తున్నందుకు, మేము మీ అందరినీ కలిసినందుకు కూడా చాలా ఆనందంగా ఉంది. నా ఒకటే రిక్వెస్ట్, అవార్డీస్ అందరూ అవార్డ్స్ తీసుకున్న తర్వాత వెళ్ళిపోకండి, ఇక్కడ ఆ 40 మంది ఇక్కడ నించుని ఒక ఫోటో తీసుకుందాం అందరం కలిసి. ఓకే, థ్యాంక్ యూ. లాస్ట్లో మాట్లాడాలి అంటే ముందున్న వాళ్ళందరూ చెప్పేస్తారు. సో నాకు నిన్న ఒక 1 week బ్యాక్ ఆయన ఫోన్ చేశారు, సాయి గారు ఫోన్ చేసి ఇలాగా ఈ అవార్డ్ సెరమనీ ఉంది అన్నారు. ఆ టైంకి మేము గ్రౌండ్లో ఉన్నాం, బేసిక్గా నేను స్పోర్ట్స్ మెన్ అండి, గ్రౌండ్లో ఉన్నాము. ఆయన చెప్పింది అవార్డ్స్ అనేది విన్నారు, ఉగాది రోజు గుర్తున్నారు. చాలా కష్టకరమైన విషయం ఏంటంటే, మనం ఉగాది రోజు మొత్తంలో తెలుగులో మాట్లాడతాం అంటే చాలా ఇబ్బంది. అంటే నేను ఆంధ్రుడిని, తెలుగులో పుట్టాను, గుంటూరులో పుట్టాను. కానీ ఈ రోజు రాత్రి అంటే తెలుగు చాలా మటుకు మర్చిపోతున్నాం, అందరం కూడా పూర్తిగా మాట్లాడలేకపోతున్నాం. సో ఆయన చెప్పినప్పుడు నేను కూడా అనుకున్నాను వాటి గురించి చెప్తున్నాను అని చెప్పాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చూస్తే ఫస్ట్ థింగ్ నేను ఐ షేర్ ద స్టేజ్ చాలా పెద్దవాళ్ళతో, సివిల్స్లో సార్, సీనియర్ సార్, ఆయన ఎంతో కలివిడిగా ఉన్నారు. ఆయన నన్ను బాబు చేరి పిలుస్తారని చెప్తున్నారు. సచ్ సీనియర్ మ్యాన్ మాలాంటి జూనియర్స్లో చెప్పడం అంటే నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు అలాగా. అలాగే మన పెద్దలందరూ కనకాల, ఆయన పేరు వాళ్ళ ఫాదర్ పేరే గుర్తొస్తుంది నాకు, దేవదాస్ కనకాల గారి పేరు.
మిగతా పేర్లు నాకు అంత గుర్తులేదు. ఆయన చెప్పారు, ఆయన గురించి కూడా అంత చిన్న వయసులో ఆయన అంత చేస్తున్నారు. నాకు నిజంగా చాలా ఆనందంగా అనిపించింది. బేసిక్గా బికాస్ ఆఫ్ కేడర్ మేబీ మనకున్న పద్ధతిని బట్టి కొన్ని మనం ఆకరిస్తుంటాం అలా. కానీ నేను ఎప్పుడు గుర్తుంచుకునేది ఏంటంటే చాలా చిన్న లెవెల్లో ఉన్న వాళ్ళలో ఉన్న టాలెంట్ని మనం గుర్తించి అది 10 మందికి ఎక్స్పోజ్ చేస్తే వాళ్ళు ఎంతో ఆనందపడతారు. ఓకే, మన టాలెంట్ గుర్తించాలని అది వాళ్ళకు ఒక ఆనందాన్ని ఇస్తుంది. కానీ దానివల్ల చాలామంది ఇన్స్పైర్ అవుతారు. చిన్నపిల్లల్లో చాలామంది చూస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అందరిలో కూడా ప్రతి ఒక్కరు నాకు టచ్ ఉన్నవాళ్ళే. అక్కడ వెయిట్ లిఫ్టింగ్ అని చెప్పారు ఆయన, ఒక పెద్ద ఆయన. సో వెయిట్ లిఫ్టింగ్ మా బావగారు కూడా ఇంటర్నేషనల్ నేషనల్ దాంట్లో ఉన్నారండి. ఏలూరు అండి, బడేటి అంటారు. మన స్వర్గీయ ఎస్పీ రంగారావు గారు అన్నాడు, మా రెండో బావగారు. సో వెయిట్ లిఫ్టింగ్ గురించి నేను చూస్తుంటాను అనమాట, ఎంత టాలెంటెడ్గా ఉంటారని తెలిసి. మా ఫాదరు ఉన్నారు సార్. మా ఫాదర్ ఆల్సో రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ నో మోర్. కరోనా టైంలో మా మదర్ ఫాదర్ 1 వీక్ అప్పుడు చనిపోయారు. మా ఫాదర్ కూడా స్పోర్ట్స్ మ్యాన్ అండి. ఈజ్ వాలీబాల్ ప్లేయర్. He played for AB 9 times and 4 times captain. First time మన నాన్నగారి ఆంధ్రలో ఆంధ్ర ఏర్పడినప్పుడు ఆల్ ఇండియాలో ఫైనల్స్కి ఆంధ్ర టీం వెళ్ళింది. మా మదరు 2 నేషనల్స్ ఆడారు ఆ రోజుల్లో. ఆవిడ కూడా వాలీబాల్ ప్లేయర్ కాదు. మా తమ్ముడు రజనీ శ్రీనివాస్, తన నేషనల్ టెన్నిస్ ప్లేయర్. నేను కూడా సివిల్స్లో మన రెవెన్యూ స్పోర్ట్స్లో కూడా 73 మెడల్స్ విన్ చేశానండి. ఇంకా కూడా ఆయన ఫోన్ చేసినప్పుడు, సార్ ఫోన్ చేసిన అవార్డ్స్ అని చెప్తున్నప్పుడు కూడా మ్యాచ్లో ఉన్నాం. అప్పుడు మనం మీకు ఇవాళ పేపర్లో కూడా వచ్చింది, కస్టమ్స్ టీము మేము విన్ చేశాం. అది 1 రన్ తేడాతో ఫైనల్స్లో. సెమీఫైనల్స్లో కూడా ఇన్కమ్ ట్యాక్స్లో 1 రన్తో తేడాతో విన్ చేశాం. ఇది ఎందుకు చెప్తున్నానంటే టాలెంట్ ఉన్నవాళ్ళని గుర్తించడం చాలా కష్టం అని చెప్పారు. మేము ఆడిన టోర్నమెంట్ కూడా ఓన్లీ గ్రూప్ ఈ ఆఫీసర్సే ఆడాలి. ఐఏఎస్ ఐపీఎస్ అందరూ కూడా గ్రూప్ ఏ వాళ్ళు ఆడాలి మ్యాచెస్. ఇక్కడ కలెక్టర్ గారు కూడా మ్యాచ్ ఆడాలి. కానీ మా దాంట్లో హవల్దార్ కొంతమంది ఉన్నారు. వాళ్ళకున్న ఆసక్తి వాళ్ళు వచ్చి టీంలో కూర్చున్నారు. మా స్కోర్ అయిపోయింది, 173 కొట్టాను మేము. చాలా తక్కువ స్కోర్, వాళ్ళు కొట్టేస్తారు అనుకున్నాం. కానీ అందులో ఒక కానిస్టేబుల్ మా దగ్గర, హెడ్ కానిస్టేబుల్, తను వచ్చి చిన్న డౌట్ రైస్ చేశారు. అది చూసేది ఓకే వెళ్ళి చెప్పడం, సార్ ఒక రన్ను మనకు తక్కువ వేశారు. అది అతనిలో ఉన్నటువంటి టాలెంట్. అతను ఆడకపోయినా కూడా టీం కోసం పనిచేశాడు. తీరా చూస్తే అవతల టీం ఎంతకు వెళ్ళారు, వాళ్ళు కూడా 172 కాల్అవుట్ అయిపోయారు. అదే కనుక ఈ రన్ అతను చెప్పకుండా ఉంటే మేము సెమీఫైనల్స్లో ఓడిపోయి ఉండేవాళ్ళం. సో కొంతమందిలో వాళ్ళు టీం మ్యాన్ కింద ఉంటారనమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చూసింది ఏంటంటే వాళ్ళని పిలిచి అక్కడ స్టేజ్ మీద కూర్చోబెట్టింది చాలా గౌరవంగా భావించాను. కానీ ఇంతమందిని చూసి తర్వాత ఇంతమంది ఎంతో టాలెంట్తో ఉన్నవాళ్ళు ఇంతమంది చూసి ఈ వీళ్ళ దగ్గరికి వచ్చి నేను స్టేజ్ మీద కూర్చోవడం అంటే అది నిజంగా వాళ్ళు అవమానించినట్టుగా అనిపిస్తుంది. ఇంతమందికి నేను శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. సో సమయం తక్కువ ఉంది కాబట్టి చెప్తున్నాను, ఈ అవార్డ్స్కి ఈ ప్లాట్ఫామ్ ప్రిపేర్ చేసిన వాళ్ళకి ఎంతో కష్టంతో చేస్తారు. అది ఇది ఈ స్టేజ్కి రావాలంటే ఇంతమంది పెద్దలందరినీ ఇక్కడ తీసుకురావడానికి ఎంతో కృషి చేశారంటే దాని వెనకాల ఎంతో శ్రమ పడి ఉంటారు. సాయి గారు మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను సాయి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you so much, sir, for your valuable words. And yes, now it's time to invite journey from medicine to top tier policing teaches us the lesson of courageous purpose, and that the highest achievement is to remain a lifelong student of excellence while serving the common good. We are truly blessed to have you with us, sir, on this auspicious occasion of ఈరోజు వేదిక అలంకరించిన డాక్టర్ సత్తవల్లు రాంబాబు, ఫౌండర్ CEO విశ్వగురు వరల్డ్ రికార్డ్స్, డాక్టర్ కిషోర్ కుమార్, ప్రైమ్ 9 టీవీ హెల్త్ CEO, శ్రీ తుమ్మిది రామ్ కుమార్, చైర్మన్ 9 చారిటబుల్ ట్రస్ట్, శ్రీ రాజీవ్ కనకల, ఫిల్మ్ యాక్టర్, శ్రీ రవిశంకర్ బాలిశెట్టి IRS, వేదిక అలంకరించిన ఈ పెద్దలందరికీ మరొక ఇక్కడ ఉన్నటువంటి అవార్డ్ విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేసిన ఈరోజు ఈ ఫంక్షన్లో, ఈ కార్యక్రమంలో ఉగాది పురస్కారాలు, అవార్డు గ్రహీతలు అందరికీ, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ, పాత్రికేయులందరికీ ఉగాది పడవ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.
నేను చిన్నప్పుడు నేర్చుకున్న ఒక శ్లోక, చాణక్య రాసిన శ్లోక. చలత్ చిత్తం చలత్ విత్తం చలత్ జీవన యౌవనం చలాచలం ఇదం సర్వం కీర్తి సా జీవతి. అంటే ఈరోజు మీ దగ్గర దండిగా డబ్బులు ఉన్నాయి, రేపు డబ్బు ఉండదు. ఈరోజు యువత రేపు వృద్ధులుగా మారిపోతారండి. ఈ ప్రపంచంలో శాశ్వతం ఏమీ కాదు, కీర్తి తప్ప, మీరు స్థాపించిన కీర్తి. సో ఈరోజు మనం ఏం చేయబోతున్నాం, ఏం చూడబోతున్నాం అంటే కీర్తికి గుర్తింపు, ప్రతిభకి గుర్తింపు. అది మాత్రం మన ప్రపంచంలో శాశ్వతంగా ఉండిపోతుంది. ఇప్పుడు జీవితంలో చూడలేదు, వినలేదు, ఊహించలేదు, కానీ విని ఎడగని నోస్ పెయింటింగ్ ఈరోజు నేను చూసాము. ముందుగా అది అటువంటి పెయింటింగ్ మన ప్రపంచంలో ఎవరైనా చేయగలుగుతారా, అది కూడా నాకు ఐడియా రాలే. ఈ మొదటిసారి చూడడం నేను రాంబాబు గారికి సభముఖంగా అభినందనలు తెలియజేస్తున్నాము. రెండోది మన రాజీవ్ కనకల గారికి చెప్పడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమా గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మా డిపార్ట్మెంట్ తరపున 24 షార్ట్ ఫిల్మ్స్ తయారు చేశాము సైబర్ క్రైమ్స్ మీద. ఎందుకంటే మనం అందరికీ తెలుసు సైబర్ క్రైమ్స్ వల్ల ప్రతిరోజు ఎంతమంది మోసపోతున్నారండి, కోట్ల రూపాయలు పోగొట్టుకొని ఎంతమంది సఫర్ అవుతున్నారండి. సో 24 ఫిల్మ్ చూసి ఇప్పుడు మన గౌరవ సీఎం సార్ చేత లాంచ్ చేయాలి. నాకు ఆ ఛాలెంజ్గా మారింది, ఏ ఫిల్మ్ సెలెక్ట్ చేయాలి. ఆ 24 ఫిల్మ్ చూసి నేను సుమా గారి నటించిన ఫిల్మే సెలెక్ట్ చేశాను. మన గౌరవ సీఎం సార్ చేత ఆ ఫిల్మ్ ద్వారా లాంచ్ చేయడం జరిగింది. మన రాష్ట్రంలో ఉన్న ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఆల్ మినిస్టర్స్ సమక్షంలో సుమా గారి నటించిన 1.5 minute ఫిల్మ్ కానీ చూసి అందరూ చాలా అప్రిషియేట్ చేశారండి. అదే ఫస్ట్ ఫిల్మ్ మనం రిలీజ్ చేసాము. సో సుమా గారికి, ఆయన మేడం రాలేదు ఈరోజు, కానీ మీ ద్వారా మేడంకి నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన 9 రామ్ కుమార్ గారి ప్రసంగంలో విన్నాము. ఎందరో మహానుభావులు ఇక్కడ ఉన్నారండి. సేవ, ముఖ్యంగా ప్రజాసేవ ఎంతోమంది చేస్తున్నారో మనకు తెలియకుండా ఈరోజు ఈ హాల్లో ఎంతోమంది అటువంటి సేవకులు ఉన్నారని వినిన తర్వాత చాలా ఆశ్చర్యపోయాను. నాకు ఒక పద్యం గుర్తు వచ్చింది. ఆ పద్యం ఒకసారి చదివి, మీరు ఇలా ఈరోజు అంతా ప్రతిభ గల వ్యక్తులు మిమ్మల్ని రోల్ మోడల్గా తీసుకొని మన నగరంలో, మన రాష్ట్రంలో, మన దేశంలో ప్రతి వీధి నుండి, ప్రతి ఊరు నుండి ఈ పురస్కారం కోసం నామినేషన్స్ రావాలి. ఆ నామినేషన్స్ ఎప్పుడు వస్తుంది, బాగా మీరు ప్రచారం చేయాలి. అలా మీరు చెప్తున్నారు, నాకు చాలా నామినేషన్స్ వస్తున్నాయి, నేను కొన్ని సెలెక్ట్ చేస్తున్నాను, అది బాగానే ఉంది అనుకోండి. ఇప్పుడు మీకు 1000 నామినేషన్స్ వస్తాయి. వీళ్ళు ఎటువంటి సమాజంలో ఎటువంటి సేవ చేస్తున్నారు అది పబ్లిక్కి చాలామందికి తెలియదు. మనం కొంచెం తెలియజేస్తే వాళ్ళు కూడా ఇలాగే రోల్ మోడల్గా, మిమ్మల్ని రోల్ మోడల్గా తీసుకొని ఇలాగే సేవ చేస్తారని, తర్వాత వాళ్ళ తరపున ఇటువంటి నామినేషన్స్ వస్తాయని, మీకు లక్ష నామినేషన్స్ రావాలి. అందులో మీరు సెలెక్ట్ చేసి బెస్ట్ ప్రతిభ గల వ్యక్తిని ప్రతి సంవత్సరం ఇలాగే సత్కరించాలి, గౌరవించాలి అని. నేను 10 సంవత్సరంలో ఎంతమందిని మీరు ఇలా పురస్కారం ఇచ్చారని, అందులో కొందరికి పద్మ పురస్కారాలు కూడా వచ్చినాయి.
వినడం అది చాలా మన అందరికీ గర్వకారణం. సో ఇలాగే మీ అవార్డు గ్రహీతలకు పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న కూడా రావాలని నేను కోరుకుంటున్నాను. చివరిగా ఒక చిన్న పద్యం అది చదివి నేను నా ప్రసంగం ముగిస్తాను. చెట్టు సాయం చేస్తుంది వాయువు ఇచ్చి, మట్టి సాయం చేస్తుంది జీవనం ఇచ్చి, నీరు సాయం చేస్తుంది దాహం తీర్చి, నిప్పు సాయం చేస్తుంది ఆకలి తీర్చి, నింగి కూడా సాయం చేస్తుంది గొడుగై కాచి, పంచభూతాలన్నిటికీ పంచే గుణమే ఉంది. మరి మనిషికి కొంచెం కూడా లేకుంటే ఎట్లా? ఎదుట వాళ్లకు చేసే సాయం మన ఇంటి గూటిలో పెంచుకునే పక్షి లెక్క. మనం పైకి ఎగరవేసినా తిరిగి మన ఇంటికి వస్తుంది. అందులోనూ మన దేశంలో ఏ పన్నులు పర్మిషన్లు అక్కర్లేని సుఖమైన పని సాయం ఒక్కటే. ఇంకా ముద్దుగా అర్థం అయ్యేటట్టు చెప్పాలంటే, మనం చిన్నగా ఉన్నప్పుడు బలపానికి చింతకాయ అన్నట్టే. మనం ఇంత ఇస్తే దేవుడి ఇంత కలిపి మనకు చాలా ఇస్తాడని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే పొద్దున్న లేచిన దగ్గర నుండి మళ్ళీ నిద్రపోయే వరకు చిన్నదో పెద్దదో ఏదో ఒక సాయం చేద్దాం. అది ఒక్కటే మనకు మన ముందు ఉన్న వాళ్లకు ఖచ్చితంగా ఉపయోగపడే స్థిరాస్తి. ధన్యవాదాలు. ఈ చక్కటి ప్రోగ్రాం ఏర్పాటు చేసిన శ్రీ రాంబాబు గారికి పాదాభివందనలు తెలియజేస్తూ ప్రతి పురస్కార గ్రహీతలందరికీ మా తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్స్. వివాహమై 60వ సంవత్సరం. దట్ ఈస్ ది యాక్చువల్. దట్ మీన్స్ మార్చ్ 2లో 67 మార్చ్ 2 మ్యారేజ్ అయింది. అంటే 59 పూర్తయ్యి 60 స్టార్ట్ అయింది. నేను 23 జనవరి 41లో పుట్టాను. అంటే 85 పూర్తయ్యి 86 స్టార్ట్ అయింది. ఇటు 86 అటు 60 స్టార్టింగ్లో ఉన్నాను. నేను ముఖ్యంగా కవితలు చదువుతుంటాను. చిన్న కవితలు వినిపిస్తాను. అలుగంచు వసగలక్ష్మికి స్వాగతం. ఆకురాల్చిన తరుతతులు కొత్త చివులు తొడిగి వేదాకు రంగులు ప్రకృతి అద్ద బాలభానుడు తూర్పు దిశలో సింధూరములు చల్ల పచ్చ పుచ్చుల వేలాడు రంగుల చీర కట్టి పగడాలు పొదిగిన రమిక తొడిగి రూపాయి కాసంత పొట్టు పెట్టి పల్లె పడకలా వస్తున్న ఉగాది లక్ష్మికి స్వాగతం.
వసంతలక్ష్మికి స్వాగతం, వస్త్రలక్ష్మికి స్వాగతం. ఆమెని అందాల కొత్త ధనాల ప్రకృతి పరవశింప, పూత మామి పిలువ, లేత రెమ్మలు లాలింప, కోయిల గళము సవరింప, కవులు అక్షరార్చన చేయ, 6 ఋతువుల రథమెక్కి 6 రుచుల వత్సర పచ్చడిని పంచ, అన్నుల మిన్నల అదుకెంతు ఉగాది లక్ష్మికి స్వాగతం. వత్సర శుభవేళ సర్వ విశేషములు తెలిపి, గ్రహగతులు వివరించి, భవిష్యత్తు సూచించి, జాగరూకుల చేసి, జగతిని మేల్కొల్పి, కాలాను నియమాల పాటింపచేయ, పండితురాలిగా వస్తున్నవు వసంత లక్ష్మికి స్వాగతం. మధ్యప్రాచ్య అహంభావ ధోరణిల శాంతి నెలకొల్ప, దూతికగా దౌత్యం చేయ, అగ్రనేతల మధ్య దూతికగా దౌత్యం చేయ, శాంతి శాపన శాంతమూర్తిగా వస్తున్న వసంత లక్ష్మికి స్వాగతము.